హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ అజయ్ ఆదిత్య ఫార్మ్స్. నేను ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయిన మెడిసిన్ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మందు అయితే కోడి పిల్లల్లో వ్యాధులు రాకుండా, అదేవిధంగా వ్యాధులు వచ్చినాక నివారించడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మందు అయితే పౌల్ట్రీ ఇండస్ట్రీలో అయితే చాలా ఫేమస్. సో దానికోసం అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు దీన్ని ఎలా వాడాలి, దీని ఉపయోగాలు ఏంటివి, ఇది ఎలాంటి వ్యాధుల కోసం ఉపయోగపడుతుందని అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసి వీడియోని అయితే అర్థం చేసుకోండి. ఈ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ అనేది పౌడర్ రూపంలో అయితే ఉంటుంది మనకి. ఇది కోళ్ళల్లో ముఖ్యంగా శ్వాస సమస్యలకు, అంటే ఉదాహరణకు గురుక కానీ, సిఆర్డి కానీ, తర్వాత కొరోజో కానీ ఇలాంటి వ్యాధులకైతే ఉపయోగపడుతుంది. అదేవిధంగా కోడి పిల్లల్లో వచ్చే అరుగుదల సమస్యలకు, కోళ్ళల్లో వచ్చే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇదైతే అనేక రకాల వ్యాధులకైతే ఈ మందు అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఒక యాంటీబయాటిక్ కాబట్టిగా ఇది చాలా బాగా కోళ్ళలో వచ్చే సమస్యలను అయితే ఎదుర్కొంటుంది. ఇది వచ్చే సమస్యల్ని ఆపుతుంది, అదేవిధంగా వచ్చిన సమస్యలను అయితే సాల్వ్ చేస్తుంది. దీన్ని మనం ప్రతి 15 డేస్కి ఒక్కసారి ఇచ్చినప్పుడల్లా వరుసగా 3 రోజులు ఇవ్వాలి. ప్రతి 15 డేస్కి వరుసగా 3 రోజులు ఇచ్చినట్టయితే అనేక రోగాల నుండి మన కోడి పిల్లలను, కోళ్ళను అయితే కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడైనా ఏదైనా రోగాలు వచ్చినా కూడా ఈ మందు ద్వారా అయితే మనం వాటిని అయితే క్యూర్ చేయవచ్చు. ఇక దీన్ని ఎలా వాడాలి అంటే, ఒక 1 లీటర్ జగ్ తీసుకోండి. ఒక 1 లీటర్ జగ్ తీసుకున్నట్టయితే అందులో 1 లీటర్ వాటర్ పోయండి. పోసిన తర్వాత 1 గ్రామ్ అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పౌడర్ని అయితే మగ్లో వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత ఆ వాటర్ని అయితే కోళ్ళకి ఇవ్వండి. ఈ కోళ్ళకి ఇచ్చే ముందు 3 గంటల ముందు అయితే కోళ్ళకైతే ఎలాంటి వాటర్ ఇవ్వండి. మందు ఇచ్చే 3 గంటల ముందు కోళ్ళకి ఎలాంటి వాటర్ ఇవ్వద్దు. అప్పుడే మనం ఇచ్చిన మందుని అయితే కోళ్ళు అనేటివి బాగా తాగుతాయి. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కోళ్ళకు మనం ఇచ్చిన మందు ఎక్కువసేపు వాటి దగ్గర అయితే ఉంచద్దు. కేవలం ఇచ్చిన 2 గంటల లోపల అయితే అవి తాగేసేయాలి. తర్వాత ఆ మందుని అయితే తీసేయాలి. ఎందుకంటే అప్పటికి దాని పవర్ అయిపోతుంది, అది అనేది ఇన్ఫెక్షన్ లాగా మారిపోతుంది. సో 2 గంటల వరకే ఆ కోళ్ళు అనేది వాటర్ తాగేసేయాలి. మనము ఈ కోళ్ళకు ఈ మందు ఇచ్చే సమయం ఏంటంటే బెస్ట్ టైము ఉదయం 12 నుంచి వెళ్ళి మధ్యాహ్నం 12 నుంచి వెళ్ళి సాయంత్రం 3 గంటల వరకు అయితే ఈ మందును మనం కోళ్ళకి ఇచ్చినట్టయితే చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇదైతే ప్రతి ఒక్క ఎనిమల్ వెటర్నరీ షాప్లో అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా ఫేమస్ మందు కాబట్టి ఇది లేని ఎనిమల్ వెటర్నరీ షాప్ అనేది ఉండదు. ఎందుకంటే ఇది కేవలం కోళ్ళకే కాదు, అది మేకలకు, బర్రెలకు ఇలా కూడా వాడతారు. కాబట్టి ఇది ప్రతి ఒక్క ఎనిమల్ వెటర్నరీ షాప్లో అయితే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 95 రూపీస్ పడ్డది. సో దీన్ని ఒక్కసారి మనం తీసుకున్నట్టయితే నియర్లీ 6, 7, 8 మంత్స్ వరకు అయితే దాన్ని మనం ఈజీగా వాడుకోవచ్చు. ఎందుకంటే మనం కోళ్ళకి జస్ట్ ఒక 1 గ్రామ్ ఇస్తాం అంతే. ఇది 100 గ్రామ్స్ పౌడర్ అంటే మనం 100 టైమ్స్ వాడుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మన కోళ్ళకి మందునిచ్చి అయితే కోళ్ళని అయితే మనం రక్షించుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం, మీకు ఈ వీడియో ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ లభించింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. జై హింద్.